ఎక్కడ వేయాలి దాన్ని? పెట్టేసుకున్నామా? ఇంకా పడతాయండు. ఏంటి ఇదంతా బూజు బూజు వస్తుంది? లేరా పేను 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 ఇదేం పెన్నా? ఎగరుతాను చల్లగా, ఈగ ఈగ చల్లగా ఎగరుతాను. తమ్ములా కాదు, ఒక రకమైన జబ్బు ఇది. ఆకులకేనా? దీనివల్ల మొత్తం పెట్టినట్టు ఇంతే అంటవా? ఇట్లా పెట్టు. నా హాయ్ చెప్పు. చూసి దిగు, దాన్ని పట్టుకొని దిగు నాన్న. దాన్ని పట్టుకొని దిగు డాడీ, దిగేసిరా. నాన్న నేను చెప్తాను చూడు నాన్న, చూడు రాళ్ళు వచ్చినాయంటే ఇక్కడ పెట్టుకునే ట్రై చేద్దాం. నేనేమంటానంటే బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నామంటే ఏడు దింపుకునేది ఈజీ, ఏడు పెట్టుకునేద్దాం అనేది నేను అమ్మోల. అట్లా కూడా పెట్టుకోవచ్చు, అట్లా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడన్నా పెట్టుకున్నాం. ఆ రెండిట్లో ఏదో ఒకటి అట్లే కానీ బండి ఎట్ట ఇక్కడికి వస్తుంది కదా, అక్కడ పెట్టేసుకున్నాం. బండి ఇక్కడ వచ్చేకి క్లియర్ చేసుకోవాలి మనం అంతే. సో వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ పృథ్వీస్ మీ అండ్ యూ. ఈరోజు నేను నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మాకు రావాల్సిన 5 ట్రక్స్ తీసుకొచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డౌట్గా ఉంది కొద్దిగా మాకు. ఆ స్పేస్ ఉందని చెప్పాను కదా, నేరో స్పేస్ ఉందని చెప్పాను కదా మాకు బ్యాక్ సైడ్ అక్కడ లాంగ్లో కనిపిస్తుంది మీకు. ఆ నేరో స్పేస్లో మొత్తం 3000 ఇటుకరాలు ఆర్డర్ పెట్టాము. ఉండు 3000 ఇటుకరాలు ఆర్డర్ పెట్టాము. వాళ్ళు ఏమన్నారంటే ఈచర్లో వస్తుందన్నా అని చెప్పారు. సో అదేంటంటే ఇక్కడ పడుతుందా పట్టదా అనేది కొద్దిగా డౌట్గా ఉంది మాకు. నేనేమంటానంటే నా అంచనా ప్రకారం ఇక్కడ సరిపోవాలి. ఎందుకంటే
ట్రక్ ఎంత ఉంటుందో అదే సైజు ఇంచుమించు ఉంటుంది ఈచర్ కూడా. అది కాకుండా ఇక్కడ చూస్తే సరిపోవాలి. ఇది ఒక్క రౌద, ఈ చెట్టు ఒక్క రౌద ఇబ్బంది వస్తుంది అన్న వస్తే. ఇదే తిప్పేసుకోవచ్చు, అప్పటికే తిప్పేసుకోవచ్చు. ఇక్కడ సరిపోతుంది ఇది అన్నా. ఈచర్ దీంట్లో సరిపోతుంది. వస్తే ఇస్తే ఈ చెట్టు కొద్దిగా అడ్డం రావచ్చు అంతే, అంతగా ఇంకేం లేదు. చూడు ఇంకోటి చెప్తాను చూడు, బండి ఇటు వరకు ఇటు వచ్చిన ఒక సైడ్ తీసుకుని ఇంకో ఇటు తీసుకుంటే తీసుకోవచ్చు. సరిపోయిందా? ఎంత ఉంది? 9.5 అడుగుందా? సరిపోతుందంటవా? వాళ్ళని అడిగితే చెప్పరా ఎంత ఉంటుందో బ్యాక్ దానికి? వాళ్ళని అడిగితే చెప్పరా ఎంత ఉంటుందో బ్యాక్ అనేసి? ఇటుకి రాళ్ళు 200 తనకి వేస్తారా? సరే ఎట్లా వస్తావా? మంచి సారా చెప్తా, బాగా దోవడుతుందివా. బండి అయితే ఇచ్చారు వస్తారా చూద్దాం, మీకోసం చూసి వచ్చేస్తాను. ఇచ్చినారా లోపల తిరుక్కుందా పోదు బాగా ఏంటి సుగూరుకు వచ్చేస్తుందా ప్యాకెట్కి వచ్చేస్తా ఏడిపోయింది. అది కొద్ది కష్టం, కష్టం ఊరికి వస్తే వస్తుందా? బీచ్లో ఇప్పుడు వెడల్పు వస్తుంది. అది బండికి వస్తారు మామూలుగా పెంచుతారు. ఇది ఇటు రైలు బండి కంపల్సరీ దాంట్లో పెంచుతారు. ఏడదా డౌట్ మీరంతా వచ్చేస్తుంది. రోడ్డు పెంపెట్టి కానిచ్చి మోయాలని చూస్తాను. ఇంకేమన్నా చూడు ఏం కాదు, ప్రస్తుతానికి రాని వచ్చి నాకు చూపిస్తాము. చూడు వచ్చేస్తాడు. ఏడు కొద్దిగా డ్రైవర్ కంపల్సరీ చెప్తాడు, రాదని వేస్తాడు. ఆ మొక్క తగిలితే కూడా బండి తగిలితే కొంచెం చేయొచ్చు, పెట్టాలంటే పెట్టేయచ్చా? కొంచెం అట్లా తీసుకుంటే మరి తీసుకుంటే నల్లగా అయిపోయింది సడన్గా. కావద్దా? అది లేకపోతే కష్టం. ఏంది? ఎవడో చేస్తున్నాడు. ఏం బ్యాగ్? ఓకే ఓకే సీనునా? నీకు నీళ్ళు పోయి చెప్పవా? నీళ్ళు పోయి ఎన్ని మాటలు. ఓకే బయట పోవద్దు, పైకి పదా, పైకి రా దా. సో అన్నం ఆపాలి ఫస్ట్. నేను తెలియదు నాన్న, నాది నేను ఇంట్లో పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఉండడం మానేయాలి. ఎందుకంటే మాటకు ముందు సో, మాటకు వెనకాల సో. ఎందుకో మరి సో అనేది నాకు అలవాటు అయిపోయింది బాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా మళ్ళీ సో వచ్చింది. తగ్గిద్దాం, మెల్లగా తగ్గిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద పృథ్వీస్ మీ అండ్ న్యూ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మేము మొన్న చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, రావాల్సిన 5 ట్రక్కులు ఇసుక అయితే వచ్చేసింది మాది అని చెప్పి. చూసారా కనిపిస్తుందా? అదే 5 ట్రక్స్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఆ రోజే వాళ్ళకి ఇటుకరాలు వాళ్ళకి ఫోన్ చేసాము. అండ్ అలాగే అక్కడికి వెళ్ళి చూసాము స్పేస్ ఉందా లేదా, మనకి ఈచర్ వస్తుందా లేదా అనేసి. స్పేస్ అయితే ఉంది కానీ బట్ టైట్గా, చాలా కష్టంగా వస్తుంది. మంచిగా తోలే డ్రైవర్ అయితే దాన్ని తీసుకొస్తారు లోపలికి, లేదంటే చిన్న బండి పంపించమని చెప్పి అడిగాము. వాళ్ళు అలాగేనా 1500 రాలేదు, మీకు 2 times మేము డెలివరీ చేస్తామని చెప్పారు. ఎప్పుడు చేసాం? ఒక సాటర్డేనే మేము ఫోన్ చేసాం. వస్తే సాటర్డే వస్తుంది, లేదంటే మీకు మండే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. ఒకసారి ఫోన్ చేయాలి, 10 ఆ టైంకి ఫోన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తామని చెప్పారు.
చూద్దాం. ఈలోగా 2 ప్లాన్స్ చేసాం నేను నాన్న. సో ప్రీవియస్గా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ చూడండి, అక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో రాళ్ళు పెట్టించుకుందామని. కింద గోడ ఉంది కదా మనకి, ఆ గోడ దగ్గర రాళ్ళు పెట్టుకుందాం అనుకున్నాము. నెక్స్ట్ నేనేం చెప్పానంటే అట్లయినా కూడా ఇబ్బంది కదా, ఒక పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇంకో పర్సన్ కింద ఉండి రాయి అట్లా ఎగిరేసుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట రాయి. అట్లా నేనేం చెప్పానంటే దాని బదులు బండి డైరెక్ట్గా అక్కడికి తీసుకుందాం. ఆ కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఎత్తేసి ఇట్లా పైన వేసుకునేసి బండి డైరెక్ట్గా అక్కడ పెట్టుకున్నామంటే, చూపిస్తాను ఇంకా మీకు క్లియర్గా. అప్పుడేం చేయాలంటే బండి అక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు దగ్గర కొద్దిగా క్లీన్ చేసుకున్నామంటే రాళ్ళు ఒక పర్సన్ పై నుంచి ఇసిరేస్తే ఇంకో పర్సన్ అక్కడ కింద నుంచి తీసుకొని ఇక్కడ పేర్ చేసుకుంటే నీట్గా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. రేపు మనము పైన కట్టుకునేటప్పుడు కానివ్వండి, అప్పుడు ఏంటంటే నీట్గా దాన్ని ఎత్తుకొని మనము పైకి తీసుకునేకి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సరిపోవట్లేదు అనుకుంటే బయట అటుపక్క ఉంది కదా, మా పెద్దన్న వాళ్ళ ఇల్లు ఉంది కదా, దాని దాట అవతల కూడా ఒకరోజు స్పేస్ ఉంది. కానీ బట్ చాలా దూరం అయిపోతుంది. అక్కడి నుంచి ఒక పర్సన్ మోసుకొని రావాలంటే వాళ్ళకి కష్టమే. మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది కదా. ఆ అవసరం లేకుండా మనమే ఇక్కడ కింద పెట్టేసుకున్నామంటే దాన్ని డైరెక్ట్గా ఎత్తుకొని ఇట్లా కింద నుంచి ఎత్తుకొచ్చేది ఈజీ కంపేరిటివ్లీ అక్కడి నుంచి తెచ్చుకునే దానికన్నా. సో అట్లా ప్లాన్ చేసాం మేమైతే. చూడాలి, ప్రజెంట్ అయితే దాన్ని వెళ్ళి క్లీన్ చేసేస్తాం. అట్ ద సేమ్ టైం చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను కొద్దిగా క్లియర్గా. ఆ రోజు కోసినప్పుడు చాలా ఇదిగా లేతగా ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట అప్పుడు కోసింది. ఇంకా పచ్చిది ఉంటుంది చూసారా, ఇది పచ్చిది కూడా ఆల్మోస్ట్ ఎండిపోయింది అనమాట. చూడండి చాలా గట్టిగా అయిపోయింది, ఎండిపోయింది. చూసారంటే ఆయిల్ వస్తుంది కదా అలా. సో ఇది కూడా ఈరోజు నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ ఈరోజు ఎండిపోవచ్చు. దీన్ని తీసుకెళ్ళేసి గాను వేసుకోవాలి. రాకే ఏమి ఎవర్రా ఏం కనిపిస్తుంది నీకు ఇక్కడి నుంచి? ఎవరు లేరు, మనం కిందకి వెళ్దాం దా. ఓకే కిందకి వెళ్దాం దా. And yes, that's it for today's video. If you guys are ready to get into the nature with Prudvi, subscribe for more videos to check in, and take your own time to comment, like and share this video to your friends. See you guys in tomorrow. Bye.